హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కొర్రల సూపు. చలికాలం వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ఇలా హెల్తీగా సూప్ చేసుకొని తాగండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది కదా సూపు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఒక చిన్న బౌల్లో నీళ్లు తీసుకొని ఒక పావు కప్పు కొర్రలను వేసుకోవాలి. సాయంత్రం సూప్ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుంటే బాగుంటుంది. ఈవినింగ్ నానిన కొర్రలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటిని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి కుక్కర్ని సిమ్లో ఉంచి 4 విజిల్స్ రానివ్వాలి. చూడండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు కొర్రలు ఇలా కుక్ అవుతాయి. దీనిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తరువాత సన్నగా తరిగిన వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 1/2 టేబుల్ స్పూను అల్లముని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిని కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తరువాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకొని దానిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత పావు కప్పు క్యారెట్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది 1 క్యారెట్ సరిపోతుంది. దీనిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2-3 బీన్స్ను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిని కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పటి వరకు వేసినవన్నీ వేగిన తరువాత 1 పావు కప్పు క్యాబేజీని కూడా సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి. మాకు బెంగళూరులో విపరీతమైన చలి ఉందండి. అందుకని ఈవినింగ్ అయితే చాలు ఏదైనా వేడివేడిగా తాగాలనిపిస్తుంది. అందుకే ఈ సూప్ ప్రిపరేషన్స్. ఈ వెజిటబుల్స్ అన్నీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తరువాత 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను అరషాడు గ్లాస్ తీసుకున్నాను. దీనితో 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. దీనిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. చూసి వేసుకోండి. మనం కొర్రల్లో కూడా ఉప్పు యాడ్ చేసుకున్నాము. అలాగే 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా మరిగే వరకు వీటిని మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా తెరులుతున్నాయో. ఈ టైంలో మనము కుక్ చేసుకున్న కొర్రల్ని వేసుకోవాలి. ఇది ఈ నీళ్ళల్లో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. మీకు కొర్రల సూపు తిక్కుగా అనిపించినా లేకపోతే సరిపోదు అనిపించినా కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. దీనిలో ఒక అర గ్లాసు నీళ్లు పోసి కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకు కొర్రల సూపు కుక్ అవుతుంది కదండి, ఈ టైంలో మనము కార్న్ఫ్లోర్ వాటర్ని పోసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం థిక్నెస్ అలాగే సూప్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక ఉడుకు వచ్చే వరకు దీనిని కుక్ చేసుకోవాలి. తరువాత ఫైనల్గా కొత్తిమీరను చల్లుకోవాలి. ఈ కొత్తిమీర కూడా కొద్దిగా కుక్ అయితే చాలా మంచి ఫ్లేవర్ని రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ ఒక్క 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని దించేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొర్రల సూపు రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.